నమస్కారం ఎవ్రీవన్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి ప్రతి చైల్డ్కి తెలియాల్సిన ఒక విషయం షేర్ చేసుకుందాం. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, లైఫ్ నీ తలరాత్రా, నీకేం రాసుంటే అదే జరుగుతుంది అంటారు. కొన్నిసార్లు లైఫ్ నీ కర్మరా, నువ్వు చేసుకుందే అంటారు. ఇంతకీ లైఫ్ తలరాతనా కర్మనా? యాక్చువల్లీ మన ధర్మం ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ, అంటే ఫిక్స్డ్ థింగ్స్. మన లైఫ్లో కొన్ని ఫిక్స్డ్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడ పుట్టాం, ఎవరికి పుట్టాం, సమ్ మేజర్ థింగ్స్ అబౌట్ లైఫ్ ఆర్ ఆల్రెడీ డిసైడెడ్. బట్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్రియమాన కర్మ, అంటే మన యాక్షన్స్, మన ఎఫర్ట్స్, మన చాయిసెస్, ఇవి డిసైడ్ చేస్తే మన ఫ్యూచర్ని. లైఫ్ మన మీదకి ఏమి ఇస్తుందో అది మన చేతిలో లేదు, కానీ దానికి ఎలా రియాక్ట్ అవుతాం, దాన్ని ఎలా మార్చుకుంటాం అనేది కంప్లీట్లీ మన చేతిలోనే ఉంది. మీ యాక్షన్స్, మీ ఎఫర్ట్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఒక రివర్ లాంటిది. మీరు ఒక బోట్లో ఉన్నారు. రివర్ కంటూ ఒక ఫ్లో ఉంటుంది. మనం ఏం చేయకుండా కూర్చుంటే ఆ ఫ్లో ఎటు వెళ్తుందో మనము అటే వెళ్తాం. అంటే రివర్ డిసైడ్స్ వేర్ యూ గో. కానీ మనం ఎఫర్ట్స్ పెట్టి రోయింగ్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తాం. లైఫ్ కూడా అంతే. ఇది నా తలరాత్ర అనుకుంటే లైఫ్ ఎటు తీసుకెళ్తుందో అటు వెళ్తారు. కానీ నా లైఫ్ నా కర్మ అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్తారు. సో డోంట్ బ్లేమ్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ ఫర్ యువర్ లైఫ్. మనం అడగగలిగేది ఒక్కటే, అదే గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్. దాన్ని మనం ఈశ్వర కృప అంటాం. జై శ్రీ మహాకాల్. ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. దట్ వుడ్ బి డెఫినెట్లీ గుడ్ కర్మ ఫర్ యూ. అండ్ ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్.